కృష్ణా జిల్లా కన్వీనర్గా ఉన్నాను. నేను ఈ నెల 13వ తారీఖున మా సంస్థ తరపున డిఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిబంధనలకు విరుద్ధంగా, జీవోలకు వ్యతిరేకంగా స్కూళ్ళల్లో స్టేషనరీల దగ్గర నుంచి పెన్సిల్, షార్ప్నరు, యూనిఫాము అధిక రేట్లకు అమ్ముతూ పేరెంట్స్ నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పి మేము గత 13వ తారీఖు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద డిఓ గారు స్పందిస్తూ 2 రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కానీ వాటికి 12 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోపోగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజల్ని దోచుకోవడం, పీడించడమే పనిగా పెట్టుకుని అధిక రేట్లతో ఒక 20 రూపాయలు ఉండే పుస్తకాన్ని 100 రూపాయలకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ విద్యాశాఖ పూర్తిగా ఈ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. కాబట్టి ఈరోజు మేము పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ తరఫున డిఓ గారి ఆఫీస్ ఎదురుగుండా ఒక హర్తాల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ సందర్భంగా మేము డిఓ గారిని ఏమని కోరామంటే, వెంటనే ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటి మీద మెరుపు దాడి చేసి ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా, జీవోలకు వ్యతిరేకంగా స్టేషనరీ యూనిఫామ్లు అమ్ముతున్నారో వాటన్నిటిని సీజ్ చేయాలని కూడా అడగడం జరిగింది. డిఓ గారు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఎంఈఓలు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంఈఓలు అందరికీ 12:30 లోపు అన్ని స్కూళ్లలో మెరుపు దాడి చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ స్కూలు కూడా నిబంధనలకి లోబడి పనిచేయడం లేదు. ప్రతి పేరెంట్ కూడా తన పిల్లలు చదివే స్కూల్లో నిబంధనలన్నీ ఉన్నాయా, బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనేది తప్పకుండా చూసి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఈరోజు గనక విద్యాశాఖ స్పందించి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద స్పందించి తగు చర్యలు తీసుకుంటే సరి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి తీవ్రతరం చేస్తామని సభాముఖంగా పేర్కొంటున్నాను.